అంటే ఒక ప్యాకెట్ ఎన్ని కిలోల ప్యాకెట్ వస్తుంది? 4 కేజీల ప్యాకెట్. 4 కిలోల ప్యాకెట్ అంటే 3 ప్యాకెట్లు తెచ్చుకోరు ఎకరాకి. అంటే 12 కిలోల విత్తనం పట్టింది. 12 కిలోలు 12 కూడా పట్టవులే, 11, 10.5 పడతాయి. కానీ మీరు 3 ప్యాకెట్లు తెచ్చుకోవాలి కదా, దాంట్లో అడుగులు ఆగిపోతాయి రావు మొత్తం. ఓకే, ఇప్పుడు ఈ మొక్కజొన్న వేసుకోవడానికి ఫస్ట్ భూమిని ఏ విధంగా రెడీ చేసుకోరు ఈ పంటను మీరు? ఫస్ట్ మేము మామూలుగా వ్యవసాయం చేసేస్తాము. వ్యవసాయం చేసినాక కట్టి కుట్టి బలం వేసి విత్తనం వేసేస్తాం. ఎట్లా పెట్టుకుని విత్తనం ఎట్లా పెట్టారు? తాటతోటి ఎద, ట్రాక్టర్ తోటే పెట్టేశారు. తాటతోటి ఎద. ఇప్పుడు మీరు విత్తనం ప్యాకెట్లు తీసుకొచ్చారు కదా, దీనికి సీడ్ ట్రీట్మెంట్ అయ్యి వచ్చిందా? విత్తనం పైన మనకి కలర్ అంటే వచ్చిందా విత్తనం? ఇది మందు కలిపే ఉంది. మందు కలిపే ఉంది విత్తనం. ఓకే, ఇప్పుడు ట్రాక్టర్ తోటి పెట్టారు కదా, ఎట్లా ట్రాక్టర్ తోటి పెట్టినప్పుడు ఎంత దూరం పడ్డది మీకు? ఇట్లా సాలుకి ఎంత దూరం? 18 అంగుళాలు ఏమంటుంది? 18 అంగుళాలు వేసుకుంటారు. ఇట్లా వేసుకుంటే ఎకరాకి మీకు 12 కిలోల విత్తనం పట్టింది. విత్తనం పెట్టారు కదా, ఈ విత్తనం ఎన్ని రోజులకు వచ్చింది మొలక? మొలక వారం 10 రోజుల లోపు. వారం 10 రోజుల మధ్యలో వచ్చేసింది. వచ్చేసింది. మంచిగా వచ్చిందా? అంటే పెట్టిన ప్రతి విత్తనం మొలక వచ్చిందా? వచ్చింది, బాగానే. పెట్టిన ప్రతి ఒక్క ట్రాక్టర్ తోటి వేసిన ప్రతి ఒక్కటి మొలక వచ్చింది. అక్కడక్కడ ఏమైనా గ్యాపింగ్ వచ్చినాయి? అప్పుడు గ్యాపింగ్ అంటే గడ్డబాటు కాదు, కొద్దిగా ఎక్కలేదు కాదు. కానీ పెట్టిన విత్తనం అయితే మంచిగా మొలక వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ఈ పంట వేసారు కదా, ఇది ఎన్ని రోజుల పంట అని చెప్పారు మీకు? 120 రోజులు. 120 రోజుల పంట. ఎప్పుడు వేసుకురు ఈ పంటను మీరు? నవంబర్ 9 తారీఖు నాడు 8-9 వేసుకున్నారు అన్నట్టు. 120 రోజుల పంట అని చెప్పారు. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట? మనం ఇప్పుడు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. 4 నెలలు అయిపోయింది. ఇంకొక వారం రోజులు కోయబోతున్నా? అంతే, వారం లోపే. ఓకే, మీరు గతంలో మాకు మొక్కజొన్న ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల కింద వేసామని చెప్తారు, మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత వేసారు. ఎట్లా అనిపిస్తుంది ఈ పంట? సాయిబాబా సీడ్స్ వారి కానీ బాగుంది, సైజు బాగుంది, గింజలు కూడా బాగానే వెళ్తాయి. 40 పైన 40 దాకా వచ్చు. ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది అనిపిస్తుంది మాకు? ఈ లెక్కలేదు 40కి తగ్గండి, 40 దాకా అవుతాయి. కండి అన్ని బాగానే ఉన్నాయి. అది 45 క్వింటాలు దాటుతుందా పక్కా, లేకపోతే 40 దాటుతుందా? 45 చేసుకున్నాం మేము. దాటడం తగ్గడం ఏంది తర్వాత ఉంది. 45 చేసుకున్నాం. ఓకే, మీ చుట్టుపక్కల రైతులు కూడా ఎవరైనా మొక్కజొన్న సాగు చేస్తారా? సాగు చేస్తారు. వాళ్ళకి ఎట్లా ఉంది? వాళ్ళ పంటలలో చూస్తుంటే కూడా బాగానే ఉండి అవి కూడా ఇప్పటికి రేపు పొద్దున గింజలు వెళ్ళినప్పుడు వచ్చేది. ఓకే, ఇప్పుడు 40 క్వింటాలు అంటే మంచి దిగుబడి. చుట్టుపక్కల రైతులు వచ్చి చూస్తున్నారు ఈ పంటని? వేరే రైతులు వస్తున్నారు, ఏమంటారు ఈ పంటను చూసి? బాగానే ఉంది, కండి బాగా ఇచ్చింది, పెద్ద సైజు బాగా వచ్చింది అన్నారు. ఇప్పుడు రాబోతున్న సీజన్ లో కొత్త రైతులు వేసే అవకాశం ఉందా? ఇదే సాయిబాబా సీడ్స్ వేస్తారు, ఇదే విత్తనం వేస్తారు, వేయడానికి అవకాశం ఉంది, వేయచ్చు కూడా. అది ఇప్పుడు మనం ఈ కండే గురించి చూసుకుందాం. మనకి దిగుబడి రావాలంటే కండే ఇంపార్టెంట్ రైతులకి. అవును. ఎట్లా ఉంది కండే సైజు? ఎట్లా వస్తుంది? కండి సైజు బాగానే ఉంది. కండి సైజు బాగానే ఉంది. లోపల బెండ్ ఎక్కువ వస్తుందా, గింజలు ఎక్కువ? ఇందులో బెండు తక్కువే రావాలి. చూసిరా బెండ్ తక్కువ ఉందా లోపల? అంటే తక్కువే ఉంది. అది బెండ్ తక్కువనే ఉంది. ఎట్లా గింజలు ఎట్లా వస్తున్నాయి మనకి? చుట్టూ గింజలు ఎన్ని? ఈ వచ్చేతలకి 18 వచ్చుద్ది, ఒకటి 16 వచ్చుద్ది. ఎక్కువ 18 ఉన్నాయి. 18 రౌండ్ వచ్చేసి 18 ఉన్నాయి. ఒక వరుసకి ఎన్ని వస్తున్నాయి? వచ్చేతలకి 45 దాకా ఉంటాయండి. 45 దాకా ఉన్నాయి. కరెక్టేనా సార్? కరెక్ట్. మనకి రౌండ్ వచ్చేసి ఎన్ని వస్తున్నాయి? 18 వస్తున్నాయి. 18 ఒక వరుసకి 45 దాకా వస్తున్నాయి. దిగుబడి పరంగా చూసుకుంటే ఈ రకంగా వస్తే 40 క్వింటాలు దాటుతుంది. 45 దాకా కూడా అవ్వచ్చు. అది మనకి ఇప్పుడు కంకులు కూడా ఇట్లా ఏ సైజులు వస్తున్నాయి సార్? ఒక్క నిమిషం మీరు చెప్తారు. మీరు వీడియో ఏమైపోతుందంటే మీరు అంటే ఆయన మీదికే చూస్తున్నారు, నాకు చెప్తున్నట్లేదు. ఒక్క నిమిషం ముందే చెప్పాలి అది.